హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. అందరూ బాగున్నారు కదండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ వీడియో చాలా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేయాలి, మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. డిఎస్సి అయిపోయిన తర్వాత నేను చాలా రోజుల తర్వాత డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చేస్తున్నటువంటి వీడియో అనమాట ఇది. ఎందుకంటే ఇది మీకు అవసరం. ఈ విషయం నేను ఖచ్చితంగా మీకు చెప్పాలి అని నేను నిన్నటి నుంచి కూడా నేను మనసులో అనుకుంటూ ఉన్నానన్నమాట. ఎందుకంటే నిన్న ఒక సిచ్యువేషన్ జరిగింది మా మండలంలో. దానికి నేను నిన్న చాలా బాధపడ్డాను. అదేంటి లాస్ట్‌లో చెప్తాను. సరే, ఇప్పుడు ఇదేంటంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఉపయోగపడే వీడియో. ఇంకా ఎవరైనా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన వాళ్ళుంటే ఖచ్చితంగా తెలుసుకోండి, చెయ్యండి. అదేంటి అంటే, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి అంటే స్టేట్ గవర్నమెంట్‌గా గానీ, లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ జాబ్ అయినా చేస్తున్న వాళ్ళు ఏంటంటే, ఎస్‌బీఐలో గనక మీ సాలరీ అకౌంట్ గనక ఉన్నట్లయితే మీ అందరికీ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఈ విషయం కొంతమందికి తెలిసుండొచ్చు. ఆల్రెడీ కొంతమంది ఎస్‌బీఐలో వాళ్ళ సాలరీని అకౌంట్‌గా సాలరీ ప్యాకేజ్ అకౌంట్ కింద మార్చుకొని ఉండవచ్చు. కొంతమందికి తెలియకపోవచ్చు. ఎవరైతే ముఖ్యంగా రీసెంట్‌గా నూతన డిఎస్సిలో జాయిన్ అయ్యారో ఉపాధ్యాయులుగా, అంటే ఉపాధ్యాయులనే కాదండి, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, సచివాలయం వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా సరేనండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎవరైనా సరే ఉద్యోగంలో స్టేట్ గవర్నమెంట్ సాలరీ తీసుకుంటూ ఉంటూ దీని గురించి కనుక ఎస్జీఎస్బి అనే ఒక స్కీమ్ గురించి కనుక తెలియకపోతే మనందరం కూడా చాలా నష్టపోతామండి. అదేంటంటే ఒకసారి చెప్తాను వినండి. మనందరం కూడా చేయాల్సింది ఏంటంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సాలరీని కలిగి ఉండాలి. అంటే మనకు ఇచ్చినటువంటి సాలరీ త్రూ ఎస్బీఐ బ్యాంక్ ద్వారా మనకు అందాలన్నమాట. అంటే మన యొక్క సాలరీ అకౌంట్ ఆ బ్యాంక్లో ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే, మన యొక్క సాలరీని స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజీ ఎస్జీఎస్బి అనే దాని కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఆ విషయం మరి ఎవరు కన్వర్ట్ చేస్తారు? మనమే వెళ్ళి బ్యాంకులో ఒక అప్లికేషన్ పెట్టాలన్నమాట. మేము స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసం, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసం, మా యొక్క సాలరీ అకౌంట్ని ఎస్జీఎస్బిగా మార్చండి, అదే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే సిజిఎస్బిగా మార్చండి అని చెప్పి ఒక లెటర్ మనకు మేనేజర్కి ఇవ్వాలి. వాళ్ళు మన యొక్క అకౌంట్ని దాని కింద కన్వర్ట్ చేస్తారు. ఒక వారం రోజుల లోపలే అది కన్వర్ట్ అయిపోతుంది. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి అనుకుంటున్నారా? దాదాపుగా సుమారు ₹1,00,00,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. అంటే మనం ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే మన లైఫ్కి రిస్క్ కవరేజ్ ఉంటుంది. అంటే ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా, అన్ఫార్చునేట్లీ ఏదన్నా యాక్సిడెంట్ జరిగినా, యాక్సిడెంటల్గా డెత్ అయినా, లేదా పార్షియల్లీ ఇంజ్యూర్డ్ అయినా సరే, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే మనకి 25,00,000 కానీ, 50,00,000 కానీ, ₹1,00,00,000 వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మరి ఎంతమందికి ఈ విషయం తెలుసు? చాలామంది సాలరీ అనేది స్టేట్ బ్యాంక్ ద్వారా తీసుకుంటారు కానీ ఈ విషయం తెలియదు. అంతవరకు ఎందుకంటే నాకే 15 సంవత్సరాలు అయింది జాబ్ వచ్చి. నేను ఒక 4-5 ఇయర్స్ ఇంతకు ముందు మాత్రమే నేను నా సాలరీని ఎస్జీఎస్బిగా మార్చుకున్నాను. అట్లాగే ఎవరన్నా ఉన్నట్లయితే గనక మీరందరూ కూడా వెంటనే ఈ పని చేయండి. మీకు చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇలా ఎలా ఉంటుందంటేనండి, మన యొక్క సాలరీని బట్టి, అంటే కొంతమందికి 25,000 ఉండొచ్చు, కొంతమందికి 40,000, కొంతమందికి 50,00,000 ఉండొచ్చు. అంటే మన యొక్క సాలరీని బట్టి మనకి సిల్వర్ కార్డ్ అని, గోల్డ్ కార్డు, డైమండ్ కార్డు, ఇట్లా 4 రకాలైనటువంటి కార్డులు అనేవి ఎస్బీఐ వాళ్ళు మనకి ఇస్తారు. దానిని బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కూడా ఉంటుంది. మరి తప్పకుండా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో మీరందరూ కూడా మీ యొక్క సాలరీని ఎస్బీఐలోకి మార్చుకోండి. అలాగే నేను చెప్పిన ఎస్జీఎస్పి కింద కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా? అంటే మనం ఎన్నో ఇన్సూరెన్స్లు కడుతూ ఉంటాం. చాలా రకరకాల పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు అన్నీ. మరి ఇది ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇంత బెనిఫిట్ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఇస్తున్నప్పుడు మరి దీన్ని ఎందుకు మనం మిస్ చేసుకోవాలి? ఖచ్చితంగా మనందరికీ ఇది ఉపయోగకరం అండి. కాబట్టి దీనిని అందరూ కూడా అమలయ్యేలాగా చేసుకోండి. ఓకేనా? ఎవరైతే కొత్తగా జాబ్లో వచ్చిన వాళ్ళకి ఈ విషయం అంతగా ఇంకా తెలియదు. ఓకేనా? మళ్ళీ తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దండి. వెంటనే కూడా మీరు ఈ పని చేయటానికి ముందుగా చూడండి. ఎందుకంటే లేట్ చేయొద్దండి. ఇన్సూరెన్స్ అనేది మనం ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పేది, చాలామంది ఇన్సూరెన్స్లు కడతారు, కానీ ఈ విషయాలు ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియదండి.
చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలియదు. లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి తెలియదు. పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి తెలియదు. సో, చాలా ఇన్సూరెన్స్‌లు కడతారు. బాండ్‌లన్నీ ఎక్కడ పెడుతూ ఉంటారు. సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తారు. ఇన్ కేస్ అన్‌ఫార్చునేట్‌లీ ఏదన్నా జరిగితే ఒక క్లెయిమ్ చేయాలన్న విషయము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికీ తెలియదు. దాని మూలంగా ఏమవుతుంది, వాళ్ళకొచ్చేటటువంటి నష్టపరిహారం అనేది, క్లెయిమ్ అనేది నష్టపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పొందకుండా కోల్పోతున్నారనమాట. సో, అట్లా కాకుండా మీరేదైనా సరే ఇన్సూరెన్స్ చేస్తున్నప్పుడు మీ పిల్లలకి చెప్పండి, మీ పేరెంట్స్‌కి చెప్పండి, మీ యొక్క తోబుట్టువులకి చెప్పండి. లేదా కనీసం ఒక పుస్తకంలోనైనా అన్ని విషయాలు క్లియర్‌గా రాసి పెట్టండి. ఓకేనా? సో, కొన్ని క్లెయిమ్స్ ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు వితిన్ ఒక 1 మంత్‌లోనో, 2 మంత్స్‌లోనో చేయాల్సినవి ఉంటాయి. అలా అయితేనే క్లెయిమ్ అనేది వస్తుంది. అలా కాకుండా లేట్ చేశామనుకోండి అదంతా నష్టపోతారు. సో, అలా కాదు కదండీ! మనం ఇంత కష్టపడి మనం ఇంత చేసేది మన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండడానికే కదా! సో, ఏది ఎప్పుడు జరుగుతుందో అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి డోంట్ టేక్ ఇట్ యాస్ ఎ నెగెటివ్ అనమాట. ఒక పాజిటివ్‌గా అనుకోండి. ఇది మనందరం చేయాల్సినటువంటి పని. మనం ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ కట్టడం అనేది అందరికీ చాలా కామన్ విషయం. ఎవరు ఏమి దీని గురించి ఫీల్ అవ్వటం లేదు. అది లైఫ్ సెక్యూర్డ్ అనుకోండి, ప్రాఫిట్ అనుకోండి, లాభం కోసం కట్టడం అనుకోండి, ఏదన్నా గానివ్వండి. అందరూ ఇన్సూరెన్స్‌లు కడుతున్నాం ఈ రోజుల్లో. సో, మరి స్టేట్ బ్యాంక్ ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? కాబట్టి వెంటనే దీన్ని మీరు ఎస్‌జీఎస్‌బీగా మీ సాలరీ అకౌంట్‌ని మార్చుకోండి. ఓకేనా? సో, మరి నేను ఈ వీడియో చేయటానికి గల ప్రధాన కారణం ఏంటంటే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్. మొన్న రీసెంట్‌గా 2025 డీఎస్సీలో జాయిన్ అయినటువంటి ఒక ఉపాధ్యాయుని స్టడీ అవర్ అయిన తర్వాత ఇంటికి వెళ్తూ తన భర్తతో కలిసి ఇద్దరు కూడా యాక్సిడెంట్ అయ్యి మరణించారు. సో, ఇద్దరు మరణించారండి. సో, అది మా మండలంలోనే జరగటం నాకు చాలా బాధ కలిగించింది. జస్ట్ 2 మంత్సే అయ్యింది. మరి వాళ్ళకిద్దరు పిల్లలున్నారంట. సో, వాళ్ళకి దిక్కేంటి? అసలు తన అకౌంట్ ఎస్‌జీఎస్‌బీగా మారిందో లేదో కూడా తెలీదు. సో, ఏదేమైంది చాలా దురదృష్టకరమండి. సో, అందుకని నేనేంటంటే వెంటనే నాకెందుకో అనిపించింది అట్లా కాదు. కొంచెం అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలి. కొంతమందికి తెలియకపోవచ్చు కదా! అనుకుని నేను ఈ విషయాన్ని చెప్తున్నానండి. అందరూ పాజిటివ్‌గా తీసుకోండి. చక్కగా మీ అకౌంట్‌ని మార్పించుకోండి. ఇంకా ఏదన్నా ఉన్నట్లయితే కనుక వాటి గురించి కూడా ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పండి. ఓకేనా అండి? ఆల్ ద బెస్ట్ అండి. అందరూ హ్యాపీగా జాబ్ చేసుకోవాలని, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి. బాయ్ బాయ్.